హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఇంట్లో పిల్లలు ఫ్రూట్స్ ని ఇష్టంగా తిన్నప్పుడు వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిన క్రీమీ ఫ్రూట్ సాలడ్. పిల్లల కోసమే కాదండి, ఈవెన్ ఏదైనా అకేషన్స్ లో లేకుంటే గెస్ట్లు వచ్చినప్పుడు డిన్నర్ కి గానీ లంచ్ కి గానీ స్పెషల్ గా ప్రిపేర్ చేసిన స్పెషల్ డిజర్ట్. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చాలా హెల్దీ. ఎంతో టేస్టీగా ఉన్న ఈ ఫ్రూట్ సాలడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకో తెలుసుకుందాం. ఈ క్రీమీ ఫ్రూట్ సాలడ్ ని ప్రిపేర్ చేయడం కోసం నేను 10 to 15 వరకు క్యాషెస్ ని తీసుకున్నాను. సో వాటిని నేను డైరెక్ట్ గా ఈ రెసిపీలో యూజ్ చేయట్లేదు. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. క్యాషెస్ వచ్చేసరికి చాలా హెల్దీ, దట్టు ఈ రెసిపీలో స్పెషల్ టేస్ట్ కూడా వస్తుంది. సో దానికోసం అని చెప్పి నేను క్యాషెస్ మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10 వరకు బాదం తీసుకున్నానండి. బాదంని కూడా డైరెక్ట్ గా యూజ్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యూజ్ చేసుకుంటున్నాను. చాలా వరకు పిల్లలు బాదంని తినడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేయండి, ఆటోమేటిక్ గా చాలా చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డెన్ కిస్మిస్ ని తీసుకున్నాను. బ్లాక్ ని యాస్టీజ్ గా యూజ్ చేస్తాను. గోల్డెన్ ని సేమ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఈ రెసిపీలో యూజ్ చేస్తాం. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని రెడీ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్స్ ని యాపిల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ యాపిల్ ని పీల్ తీయకుండా డైరెక్ట్ గానే యూజ్ చేస్తున్నాను. సో వాటిని కట్ చేసుకుని వాటికున్న సీడ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నాను. అండ్ యాపిల్ ఎ డే అవే ఫ్రమ్ డాక్టర్ అంటారు చూడండి. అంటే రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కి దూరంగా ఉంటాం. సో కంపల్సరీగా యాపిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ క్రీమీ ఫ్రూట్ సలాడ్ లోకి 1 యాపిల్ అయితే సరిపోతుందండి. సో 1 యాపిల్ ని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. సో ఇది కంప్లీట్ గా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మరి ఎక్కువగా మీడియం గా అవసరం లేదు, లార్జ్ పీసెస్ గా కాకుండా స్మాల్ పీసెస్ గా కట్ చేస్తున్నాను. అప్పుడే దీన్ని మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా హెల్దీ అయిన పోమోగ్రానైట్ ని యూజ్ చేస్తున్నానండి ఈ క్రీమీ ఫ్రూట్ సాలడ్ లోకి. ఈ పోమోగ్రానైట్ వచ్చేసరికి బాడీలో బ్లడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో నేను వచ్చేసరికి 1 కంప్లీట్ పోమోగ్రానైట్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. పీల్ మొత్తం తీసేసి అందులోని సీడ్స్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటాం. జ్యూస్ గా ఏమీ ప్రిపేర్ చేయని అవసరం లేదు. సో ఈ విధంగా యాపిల్ అండ్ పోమోగ్రానైట్ ని రెడీ చేసుకుని నెక్స్ట్ బనానాని తీసుకుంటున్నాను. పీల్ రిమూవ్ చేసుకుని ఇప్పుడు బనానాని కూడా స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకుంటాం. మనకి ఫాస్ట్ డైజెషన్ కావాలి అనుకున్నప్పుడు డైలీ బనానా తీసుకోవడం వల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఎక్కువగా ఫ్రూట్స్ ని జ్యూసెస్ గా కన్నా ఈ విధంగా ఫ్రూట్ సాలడ్స్ ప్రిపేర్ చేసుకున్నా లేకుంటే డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్లే దానికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. సో బెటర్ జ్యూసెస్ కన్నా ఇలాంటి ఫ్రూట్ సాలడ్స్ ని లేకుంటే డైరెక్ట్ గానే కన్జ్యూమ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. సో బనానా కూడా ఈ విధంగా స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ లేకుంటే ఫ్రూట్స్ మొత్తాన్ని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకుని అన్నిటిని అయితే రెడీ చేసేసుకున్నాను. సో చూసారు కదా, మనకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్ని రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వీటన్నిటిని మిక్స్ చేసుకుని మనం ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి క్రీమీ ఫ్రూట్ సలాడ్ కాబట్టి ఈ ఫ్రెష్ క్రీమ్ అయిన మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ బాటిల్లో నుంచి హాఫ్ వరకు నేను ఈ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రూట్ సలాడ్ కి ఇంకాస్త టేస్ట్ వచ్చి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ పిల్లలకే కాదండి, నాకు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసిన క్రీమీ ఫ్రూట్ సలాడ్ అంటే చాలా ఇష్టం. సో క్రీమ్ మొత్తాన్ని ఈ విధంగా విస్కర్ తో లేకుంటే బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి నేను స్వీట్ కోసం షుగర్ యూజ్ చేయట్లేదండి, హనీ యూజ్ చేస్తున్నాను. సో 1/2 కప్పు వరకు హనీని వేసుకుంటున్నాను. ఈ 1/2 కప్పు హనీలో హాఫ్ వరకు క్రీమ్ తో పాటు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ వచ్చేసరికి ఫైనల్ గా యూజ్ చేసుకోవచ్చు. మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధమైన కన్సిస్టెన్సీ సరిపోతుందండి.
సో ఈ క్రీమ్ లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుంటున్నాను 1 by 1. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ ని కూడా యాపిల్, పోమోగ్రానైట్, బనానాను కూడా ఒకసారి వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. వన్స్ బాగా మిక్స్ అయిపోయింది అనిపిస్తే సరిపోతుంది. ఇంకా అందులోకి ఫైనల్ గా బ్లాక్ కిస్మిస్ ను కూడా యాడ్ చేసుకుంటే మనం వెయిట్ చేస్తున్న క్రీమీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తినొచ్చు. చాలా చాలా హెల్దీ కూడా. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనం దీన్ని స్పెషల్ ఐటమ్ గా సర్వ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే ఫ్రూట్ సలాడ్ కన్నా ఈ క్రీమీ ఫ్రూట్ సలాడ్ వచ్చేసరికి ఏదైనా అకేషన్స్ లో మనం దీన్ని సర్వ్ చేస్తున్నప్పుడు స్పెషల్ టేస్ట్ అండ్ స్పెషల్ అపిరెన్స్ అనిపిస్తుంది. సో కంపల్సరీగా మీరు అకేషన్స్ కే కాదు మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఈ స్పెషల్ క్రీమీ ఫ్రూట్ సలాడ్ ని పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసిన ప్రతి డ్రై ఫ్రూట్ వల్ల కానీ ప్రతి ఫ్రూట్ వలన కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవే ఫ్రూట్స్ కాకుండా మీకు ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో లైక్ గ్రేప్స్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, పపాయ కానీ, సో ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటుందో ఆ ఫ్రూట్ తో మీరు ఇష్టంగా క్రీమీ ఫ్రూట్స్ అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో వాళ్ళని కూడా మిస్మరైజ్ చేయొచ్చు. నాకైతే మాత్రం ఈ క్రీమీ ఫ్రూట్స్ అలానే టేస్ట్ చేయాలనుకుంటున్నానండి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి. ఉంటామండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్.